వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. గత కొన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి ఎవరైతే పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్ ఎక్కడం అనేది జరిగింది. అందుకు సంబంధించి న్యూస్ మనకు నమస్తే తెలంగాణ అనేటువంటి పత్రికతో పాటు తెలంగాణ అనేటువంటి మరొక పత్రికలు కూడా రావడం అనేది జరిగింది. తెలంగాణ అనేటువంటి పత్రికలో ఉన్నటువంటి వార్తను ఒకసారి మనం కనుక గమనిస్తే, పోలీసు బోర్డు చైర్మన్గా ఉన్న అధికారిని వెంటనే తొలగించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నగరంలోని దిల్సుఖ్ నగర్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించడం దారుణమని మండిపడ్డారు. 2016, 2018, 2022లో గత ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో 15,000 ఉద్యోగాలు ఇచ్చిందని, అయితే ఇప్పటికి 3 ఏళ్ళు అవుతున్న నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అలాగే కులగణన పేరుతో కాలయాపన చేయకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని పోలీసు నిరుద్యోగ బాధితులు ఆకాష్, శంకర్, కళ్యాణ్ వంశీ, నవీన్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా దయచేసి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆర్థిక మరియు మానసిక పరిస్థితులను అర్థం చేసుకొని ఈ యొక్క పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వాలని చెప్పేసి మనమందరం ఆశిద్దాం. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూసే వాళ్ళు కనుక అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.